మాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ మేడం, మేము వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ నా బిడ్డ పెళ్లి సంబంధం మాట్లాడు, పెళ్లి సంబంధంలో డిస్కషన్ అవుడు, పెళ్లి అవుడు, పెళ్లి భరత్ అవుడు, ఇవన్నీ అయిన తర్వాత నా బిడ్డ వాళ్ళు మా సమ్మక్కలు చేసుకుంటే అప్పుడు నేను పోడు, ఇవన్నీ ఒక మాది ఫ్లో నడుస్తుంది, హైప్ లే ఉన్నాం మేము. అప్పుడు వేణు ఉడుగుల గారి నుంచి మాకు కాల్ వచ్చింది, డైరెక్టర్ గారు మా ఇవి చూసి మాకు ఆ కంపెనీ మాకు డైరెక్టర్ వాళ్ళకి ఫోన్ చేసింది, ఇట్లా ఇటు సంగతి మీరు రండి ఆడిషన్ చేసుకుందాం అని. అందులో ఫస్ట్ మమ్మల్ని దాంట్లో సెలక్షన్ చేసింది రాజక్కన ఒకదాన్ని సెలక్షన్ చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. మమ్మల్ని చూడక ముందుకే మా వీడియోస్ ద్వారా సెలక్షన్ చేసుకున్నారు. మేము అందరం మేము అసలు సినిమా అంటే ఏంటిది, ఇండస్ట్రీ అంటే ఏంటిది, డైరెక్టర్ అంటే ఏంటిది, వాళ్ళు ఎట్లుంటారు, మేము ఇక్కడ కాదో అక్కడ మమ్మల్ని రమ్మనే మన అందరం కలిసిపోయినాం మేడం. అక్కడ మాతో అందరితో ఆడిషన్స్ తీసుకున్నారు. ఆ సినిమా ఏంటంటే రాజు వెడ్స్ రాంబాయి. రాజు వెడ్స్ రాంబాయి అనే దానికి ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ మాత్రం కాల్ చేయలేకపోయారు. అంటే ఒక కొంత హైప్ ఉన్నటువంటి దానికి కూడా మాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే అది మా మార్విన్ పుణ్యం, మా ప్రేక్షక అభిమానుల పుణ్యం, అదంతా మా పూర్వజన్మ సుకృతం కూడా. మేము లక్కీగా ఫీల్ అయినాం. అప్పుడు మాకు మళ్ళీ మహాశివరాత్రి రోజు కాల్ వచ్చింది. ఆడికి మహాశివరాత్రి రోజు వేణు ఉడుగులను కలిసినాం. మా ఆడిషన్ తీసుకున్నాడు, మమ్మల్ని అందరికి మాకు అన్నం పెట్టిండు, పంపిండు. కానీ ఇక మళ్ళీ మా వీడియోలు చేయబట్టి మేము అటు ఎక్కువ ఫోకస్ చేయలేదు. మేము ఇక్కడ భూమి అయిపోతున్నాం. బరకట్ట కింద ఇచ్చిన భూమి పంచాయతీ అంటే దుబ్బరు చెప్తాంది, అసలు ఏంటిది బలగం కన్నా ఎక్కువ దుబ్బరు చెప్తాంది. ఒక్కొక్క వారంలో 10 lakhs వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి. అవి చూస్తాను మాకు పిచ్చి వీడియోస్ మేము ఇదే ఇక మేము అటు కాన్సన్ట్రేట్ చేయలే. సరిగా వాళ్ళు ఫోన్ చేసి ఇలా చేయలేదా అంతగా మా డైరెక్టర్ సాబ్లకి తెలుసు, వాళ్ళకి ఏది వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. మాకు ఛాన్స్ వచ్చినా వీళ్ళు ఫోన్ చేసిల్లన్నా, ఇప్పుడు మీరు ఎత్తాలన్నా అంతా వాళ్ళు చెప్పినట్టే, మా గైడ్ లైన్స్ అంతా వాళ్ళే. వయసులో చిన్నోళ్ళు అయినా వాళ్ళకి మేము వాల్యూ ఇస్తాం, వాళ్ళు ఏం చెప్తే మేము అది చేయాల్సిందే. ఏదైనా ఒక సిస్టమేటిక్ ఉంటుంది మేడం, మనకు ఒక మేనేజ్మెంట్ ఉంటది, ఏ విధంగా ఫాలో రాగానే ప్రొఫెషనల్ గా నడుస్తుంది మీ టీం అంతా. అంటే చూడడానికి కాదు, ఇక్కడ మార్నింగ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ షూట్స్ కానివ్వండి, మనకు ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్ గా నడుస్తుంది. లెవెల్ లో కూడా అంటే సిస్టమేటిక్ అంతే. లాగిన్ టైమ్స్ ఉంటాయి, లాగౌట్ టైమ్స్ ఉంటాయి. మాకు వాస్తవానికి మేము రఫ్ మేడం, మేము రఫ్ ఇందులో రాకముందుకు మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దింది మా డైరెక్టర్ ప్రశాంత్ స్వాగత్ ఇద్దరు. ఎందుకోసం అంటే ఇది ఒక ఇండస్ట్రీ అని మాకు వాళ్ళు ట్రైన్ చేసి చెప్పింది మేడం. ప్రతి డే మేము పోయిన ప్రతి డే, ప్రతి మూమెంట్, ప్రతి మినిట్ ఇండస్ట్రీ అన్న ఇది. మరి అమ్మతో అప్పుడు అనిపించేది పోరగాలు వేయదు, పిల్లలకి పోరగాలు చెప్తుంది. మేము బయట తోపులం, పంచాయతీలలో మేము లీడర్లం, రాజకీయ పార్టీలలో లీడర్. అన్న ఇది ఒక ఇండస్ట్రీ, ఇట్లుంటది ఇక్కడ, ఇట్లా నువ్వు ఉండు, ఈ విధంగా ఉండు, గది ఆ లైఫ్ కాదు అని ఆ రఫ్ ఒక బండరాయిని శిల్పం లాగా చెక్కి మీరన్నా ఈ ప్రొఫెషనల్ గా ఇండస్ట్రీ అంటే వాస్తవానికి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎక్కడో ఉంటది, కృష్ణనగర్ అట్లా ఇట్లా ఐసా పైసా కైసా కాదు, మా దేశరాజపల్లిలో కూడా ఇండస్ట్రీ ఉంది అనేటట్టు మాకు అర్థమయ్యే విధంగా. అన్న మనం ఇక్కడ షూట్ కి వచ్చినామంటే ఇక్కడనే ఉండాలి, లొకేషన్ ఉండాలి, అన్న లొకేషన్ పలానా టైంకి ఉండాలి, పలానా టైం రీచ్ కావాలి, ఇక్కడనే ఉండాలి, చూడాలి, గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. అట్లా మేము మమ్మల్ని తీర్చిదిద్దిన ఆ క్రియేటివ్ అంతా వాళ్ళదే. ప్రతి సీన్ కు ఎవరు ఎట్లుండాలి. నేను సేవ్ చేసుకోక ఏడాది అర్థం అవుతుంది, క్లీన్ సేవ్ చేయక. ఇక నాకు అడ్డం ఇంతే ఉంచుతారు. ఇక ఒక రోజు మా తమ్ముడు క్యారెక్టర్ గడ్డం ఎక్కువ నచ్చింది, కొట్టుకొని తిట్లే ఏం మనిషి ఉందో, నిన్న సీన్లో గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం ఉన్నది అని కోపడు. అప్పటి నుంచి మరి డైరెక్టర్ సాబు కటింగ్ చేయించుకోవద్దని అడిగి క్లీన్ సేవ్ చేయక చూసి 2 ఏళ్ళు అవుతుంది మేము. అంతే ప్రొఫెషనల్. ఇది మా జీవితానికి ఒక మలుపు అనుకున్నాం. ఇది మేము మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మర్విన్ వీడియోస్ యాజమాన్యం అరుణాజీకి అయితే మేము అందరం రుణపడి ఉంటాం. ఆయన అనేటైనా వీళ్ళు అనేటోళ్ళు ఇక్కడ ఛానల్ పెట్టుకుంటే మేము వెలుగులో కష్టోళ్ళం కాదు, కనిపించోళ్ళం కాదు, మమ్మల్ని ఎవరో గుర్తించబోదు. ఏంటంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఇందులో కొంతమందికి ఉపాధి లాగానే రుచులు స్టార్ట్ చేసినాం, దానికి ఒక టీం ఏంటంటే అందులో కొంచెం ఉపాధి, అట్లా ప్రతి ఒక్క దానిలో కొందరికి అయితే ఉపాధి కల్పిస్తూ మాకు వెనక ఉండి మంచి ఏదైనా ప్రతిదీ చేయండి, సక్సెస్ వచ్చే వరకు చేయండి అనుకుంటూ మా వెనుకుంటూ నడిపిస్తూ ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు మమ్మల్ని ప్రతి దానిలో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న అరుణ్ సార్కి కానీ, కిషోర్ సార్కి కానీ,
శివ సార్ కానీ, అంటే వాళ్ళు ఇక ముగ్గురు అన్నదమ్ములే అన్నట్టు. ఓకే. సో ప్రతి ఒక్కరికైతే ప్రత్యేకంగా మా టీం తరపు నుండి అయితే ధన్యవాదాలు అందరం తెలుపుకుంటున్నాం. వాళ్ళకైతే నిజంగా ధన్యవాదాలు. ఓకే. కానీ ఎక్కువ మాకు చెప్పేది అయితే మా సాగర్ గౌడ్ను ప్రశాంత్ అయితే బాగా మాకు ఓకే.